రికర్సివ్ కాల్ ఫంక్షన్ అనేది ఫస్ట్ ఇనిషియల్ గా హెడ్ నోడ్ తో స్టార్ట్ అవుతుంది. హెడ్ నోడ్ వచ్చేసి 1 దగ్గర ఉంది అండ్ దెన్ హెడ్ వచ్చేసి 8 దగ్గరకు వస్తుంది. సో ఇప్పుడు ఫంక్షన్ అనేది 8 నోడ్ ని తీసుకుంటుంది అండ్ నెక్స్ట్ హెడ్ వచ్చేసి 18 నోడ్ ని తీసుకుంటే ఫంక్షన్ వచ్చేసి 18 నోడ్ ని తీసుకుంటుంది. దెన్ హెడ్ వచ్చేసి 29th నోడ్ కి వస్తుంది. సో ఈ రికర్సివ్ కాల్ లో ఫంక్షన్ వచ్చేసి 29 ని తీసుకుంటుంది. వెన్ యూ ఫైండ్ హెడ్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు నల్, మనం ఏం చేస్తాం, రిటర్న్ చేస్తాం అన్నమాట. ఈ లాస్ట్ నోడ్ దగ్గర విల్ రిటర్న్ ఏం రిటర్న్ చేస్తాం, మర్జ్ టు సార్ట్ లిస్ట్. అంటే ఇక్కడ మనకి ఏంటి, ఒక నల్ వచ్చింది హెడ్ డాట్ నెక్స్ట్ అంటే ఇక్కడ మనం ఒక సింగిల్ వర్టికల్ లిస్ట్ ని చూస్తున్నాము. సో మనము ఏం చేస్తాము అంటే ఈ మర్జ్ టు సార్టెడ్ లిస్ట్ అనే మెథడ్ ఉంది కదా, సో ఈ మెథడ్ అనేది 29th నోడ్ అండ్ 18th నోడ్, ఇక్కడ లేదా 18th నోడ్, ఈ రెండింటి నోడ్స్ ని తీసుకొని ఈ రెండింటిని ఓన్లీ ఒక సింగిల్ వర్టికల్ లిస్ట్ లాగా చేస్తారు. సో వన్స్ మనం ఇట్లా మర్జ్ చేసిన తర్వాత మనకు రిటర్న్ అయ్యేది ఇది. సో ఇప్పుడు మన హెడ్ అనేది ఇక్కడ ఉంటుంది అండ్ నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ఈ మర్జ్ ఫంక్షన్ అనేది ఉంది కదా, మర్జ్ టు సార్టెడ్ లిస్ట్ అనేది, ఇప్పుడు ఈ హెడ్ కరెంట్ హెడ్ ఎక్కడ ఉంది 18th అండ్ 18 కి 8 కి మధ్యలో మళ్ళీ మర్జ్ టు సార్టెడ్ లిస్ట్ అనేది చేస్తాం. అంటే 2 వర్టికల్ లిస్ట్ ని మనం సింగిల్ వర్టికల్ లిస్ట్ లాగా కన్వర్ట్ చేస్తాం. సో ఇప్పుడు మనం మర్జింగ్ ఆఫ్ 8 అండ్ 18 నోడ్స్ ని చేస్తే మన లింక్ లిస్ట్ అనేది ఇలా వస్తుంది అండ్ హెడ్ వచ్చేసి 8 నోడ్ దగ్గర ఉంది అండ్ ఇది రిటర్న్ చేసినప్పుడు మన మర్జ్ అనేది ఏమేమి తీసుకుంటుంది అంటే 8 నోడ్ అండ్ 1. ఇప్పుడు ఈ రెండు వర్టికల్ లిస్ట్ ని మనం ఒక సింగిల్ వర్టికల్ లిస్ట్ లాగా చేస్తాము. సో దీని అవుట్పుట్ వచ్చేసి, సో ఇప్పుడు ఈ మర్జ్ 1 అండ్ 8 ని ఏం రిటర్న్ చేస్తుంది, న్యూ హెడ్ ని రిటర్న్ చేస్తుంది. ఆ న్యూ హెడ్ అనేది ఏంటి 1. సో మన హెడ్ అనేది ఇక్కడ 1 నోడ్ దగ్గరకు వచ్చేసింది. మనం ఏం చేస్తాం, ఒక ఫ్లాట్ అండ్ లింక్ లిస్ట్ ని రిటర్న్ చేస్తున్నాం. సో ఇది వచ్చేసి రికర్సివ్ కాల్స్.